టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చావ్లా రోహిత్తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను పంచుకున్నాడు. అలాగే అతడు అసాధారణమైన నాయకుడని, జట్టు విజయం సాధించడానికి ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తిగా చెప్పుకొచ్చాడు. ఇక తనను ఓ రోజు అర్ధరాత్రి నిద్రలేపాడని ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మపై పొగడ్తల వర్షం కురిపించాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చావ్లా రోహిత్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. చావ్లా మాట్లాడుతూ, రోహిత్ శర్మతో కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడాను. అయితే గ్రౌండ్ బయట కూడా మేమిద్దరం మాట్లాడుకుంటాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిధ్యం ఉంది. అయితే ఓసారి అర్ధరాత్రి 2:30 గంటలకు మెసేజ్ చేశాడు. ఆ టైంకు నేను నిద్రపోతున్నానా లేదా అని తెలుసుకున్నాడు. నిద్రపోకపోతే బయటికి రావాలని అన్నాడు. నేను బయటికి వెళ్ళగానే ఓ పేపర్ తీసుకొని దానిపై ఫీల్డ్ను గీసి దాంట్లో డేవిడ్ వార్నర్ను ఎలా అవుట్ చేయాలో ప్లాన్ను వివరించాడు. ఇద్దరం కలిసి దానిపై చర్చించాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ ఓ అద్భుతమైన నాయకుడు అంటూ చావ్లా ప్రశంసించాడు. అతడు మిగతా ప్లేయర్లకు స్వేచ్ఛగా ఆడుకునే వెసులుబాటు కల్పిస్తాడని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను అవుట్ చేసేందుకు ఏ టైంలో అయినా బౌలర్లతో చర్చించేందుకు సిద్ధంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. బౌలర్లతో కలిసి వ్యూహాలు రచించడం హిట్మ్యాన్కు అలవాటని, దానికోసం టైం కూడా చూసుకోడని చావ్లా పేర్కొన్నాడు. కాగా 2023 వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ ఆడిన తీరు అద్భుతమని, అతడు అలా ఆడడంతోనే మిగతా ప్లేయర్లు ఫ్రీగా ఆడారని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇక గత కొంతకాలంగా పీయూష్ చావ్లా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన పీయూష్ చావ్లాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.